ఓం శాంతి 11/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బాబా స్మృతితో పాటు జ్ఞాన ధనంతో సంపన్నం అవ్వండి. బుద్ధిలో పూర్తి జ్ఞానం మెదులుతూ ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. సృష్టి చక్ర జ్ఞానము ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ప్రశ్న: ఏ పిల్లల ప్రీతి తండ్రిపై ఉండదు? అంటే మనుషుల ప్రీతి. జవాబు: ఎవరు రౌరవ నరకంలో ఉండే వికారులను ప్రేమిస్తారో అలాంటి మనుషులకు తండ్రిపై ప్రేమ ఉండదు. పిల్లలైన మీరు తండ్రిని గుర్తించారు కనుక మీకు తండ్రిపై ప్రీతి ఉంది. ప్రశ్న: సత్యుగంలోకి వచ్చేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. జవాబు: తండ్రి కూడా సత్యుగానికి రారు కనుక అక్కడకు మృత్యువు కూడా రాలేదు. ఎలాగైతే రావణుడికి సత్యుగంలోకి వచ్చేందుకు అనుమతి లేదో అలా పిల్లలారా, నాకు కూడా సత్యుగంలోకి వచ్చేందుకు అనుమతి లేదు అని బాబా అంటారు. బాబా మిమ్ములను సుఖధామానికి యోగ్యులుగా తయారు చేసి ఇంటికి వెళ్ళిపోతారు. వారికి కూడా హద్దు ఉంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మిక పిల్లలు స్మృతి యాత్రలో కూర్చొని ఉన్నారా? ఆత్మలైన మేము స్మృతి యాత్రలో ఉన్నాము అని ఆంతరికంలో జ్ఞానం ఉంది కదా. యాత్ర అను అక్షరము తప్పకుండా మనసులో రావాలి. వారు హరిద్వారము, అమరనాథులకు వెళ్ళే యాత్ర చేస్తారు. యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వస్తారు. మనము శాంతిధామానికి వెళ్తున్నాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి మన చేతిని పట్టుకున్నారు. చేతిని పట్టుకొని ఒడ్డుకు తీసుకెళ్తారు కదా. విషయ సాగరంలో ఇంతవరకు పడి ఉన్నారు కనుక మా చేయి పట్టుకోండి బాబా అని అంటారు. మీరు బాబాను స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి, ఇంటికి వెళ్తున్నాము అని మీ మనస్సులో ఉండాలి. నోటితో చెప్పే అవసరమే లేదు. మమ్ములను తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు అని ఆంతరికంలో స్మృతి ఉండాలి. స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు సమాప్తం అవ్వాలి. అప్పుడే మళ్ళీ ఆ గమ్యానికి చేరగలరు. చిన్న పిల్లలను ఎలా చదివిస్తారో అలా ఎంత స్పష్టంగా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మేం బాబాను స్మృతి చేస్తూ వెళ్తున్నాము అని సదా బుద్ధిలో ఉండాలి. పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్లడమే తండ్రి కర్తవ్యం. పిల్లలను తీసుకెళ్తారు. యాత్ర చేయవలసింది ఆత్మయే. ఆత్మలైన మనము బాబాను స్మృతి చేసి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి చేరినట్లయితే తండ్రి కర్తవ్యం పూర్తి అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. ఈ చదువు ఇక్కడే చదువుతారు. నడవండి, తిరగండి, ఏ పనైనా చేయండి, కానీ బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. యోగము అనే శబ్దము ద్వారా యాత్ర అని సిద్ధం కాదు. యోగము సన్యాసులది. అవన్నీ మనుషుల మతాలు. అర్ధకల్పం మీరు మనుషుల మతం అనుసరించారు. అర్ధకల్పం దైవీ మతమును అనుసరించారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం ఈ పురుషోత్తమ సంగమ యుగంలో లభిస్తుంది. యోగము అనే శబ్దం అనకండి, స్మృతి యాత్ర అని చెప్పండి. ఆత్మ ఇక్కడ యాత్ర చెయ్యాలి. అది శరీరం ద్వారా చేసే దైహిక యాత్ర. శరీరం ద్వారా చేస్తారు. ఇందులో శరీరానికి పని ఉండదు. అది మన మధురమైన ఇల్లు అని, ఆత్మలైన మనకు తండ్రి శిక్షణ ఇస్తున్నారు అని, దాని ద్వారా పావనంగా అవుతాము అని ఆత్మలైన మనకు తెలుసు. స్మృతి యాత్ర చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇది యాత్ర. మనము ఇంటికి బాబా వద్దకే వెళ్ళాలి అని తండ్రి స్మృతిలో కూర్చుంటారు. పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు కనుక పావన ప్రపంచానికి తప్పకుండా వెళ్ళాలి. తండ్రి పావనంగా చేస్తారు. తర్వాత నెంబర్ వార్ పురుషార్థ అనుసారం మీరు పావన ప్రపంచానికి వెళ్తారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. మనము స్మృతి యాత్రలో ఉన్నాము. ఈ మృత్యు లోకానికి తిరిగి రాము.
మనలను ఇంటి వరకు చేర్చడం బాబా పని. బాబా మార్గాన్ని తెలుపుతారు. ఇప్పుడు మీరు మృత్యులోకంలో ఉన్నారు, తర్వాత అమరలోకము క్రొత్త ప్రపంచంలో ఉంటారు. తండ్రి యోగ్యులుగా చేసే వదులుతారు. సుఖధామానికి బాబా తీసుకెళ్లరు. ఇంటి వరకు చేర్చడమే వారి హద్దు, లిమిట్. ఈ పూర్తి జ్ఞానం బుద్ధిలో ఉండాలి. కేవలము తండ్రిని స్మృతి చేయడం కాదు, దానితో పాటు జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ద్వారా మీరు ధనం సంపాదిస్తారు కదా. ఈ సృష్టి చక్ర జ్ఞానం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఇందులో తిరుగుతూ వచ్చాము, మళ్ళీ ఇంటికి వెళ్తాము, తర్వాత మళ్ళీ చక్రం ప్రారంభమవుతుంది. ఈ పూర్తి జ్ఞానం బుద్ధిలో ఉన్నప్పుడే ఖుషి పెరుగుతుంది. తండ్రిని కూడా స్మృతి చేయాలి, శాంతిధామాన్ని సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. 84 జన్మల చక్రాన్ని ఒకవేళ స్మృతి చేయకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? కేవలం ఒక్క దానిని స్మృతి చేయడం సన్యాసుల పని. ఎందుకంటే వారికి ఈ విషయాలు తెలియవు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. తండ్రి చాలా బాగా పిల్లలకు అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూనే మీ పాపాలు సమాప్తం అవ్వాలి. మొదట ఇంటికి వెళ్ళాలి. ఇది ఆత్మిక యాత్ర. నలువైపులా తిరిగినా మీ నుండి దూరంగా ఉండిపోయాము అని గాయనం ఉంది. అనగా బాబా నుండి దూరంగా ఉండిపోయారు. ఏ తండ్రి నుండి బేహద్ ఆస్తి లభిస్తుందో వారి గురించి తెలుసుకోనే లేదు. ఎంతగా తిరిగారు. కొందరు ప్రతి సంవత్సరము యాత్ర చేస్తారు. ధనం ఎక్కువ ఉన్నందున యాత్రలు చేయాలి అనే ఆసక్తి ఉంటుంది. కానీ ఇది పిల్లలైన మీరు చేసే స్మృతి యాత్ర. మీ కొరకు నూతన ప్రపంచం తయారవుతుంది. ఆ నూతన ప్రపంచానికి మళ్ళీ మీరు వస్తారు. దానిని అమరలోకము అని అంటారు. తీసుకెళ్లేందుకు అక్కడ మృత్యువే ఉండదు. క్రొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు మృత్యువు, ఎందుకంటే బాబా మృత్యువుకు అనుమతి లేదు అంటున్నారు. ఇది రావణుడి పాత ప్రపంచం కదా, మీరు ఇక్కడికే పిలుస్తారు. నేను పాత ప్రపంచంలో పాత శరీరంలోనే వస్తాను. నాకు కూడా నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను. మీరు పావనంగా అయ్యి ఇతరులను కూడా పావనంగా చేస్తారు. సన్యాసులు ఇంటి నుండి పారిపోతారు, ఒక్కసారిగా అదృశ్యమైపోతారు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే వారు దుస్తులను మార్చుకుంటారు. పాత్రధారులు రూపాన్ని పరివర్తన చేసుకుంటారు. ఒకసారి పురుషుని నుండి స్త్రీగా, మరొకసారి స్త్రీ నుండి పురుషుడిగా అవుతారు. శరీరాలను ఇలా తీసుకుంటూ వస్తారు. అలా మీరు కూడా రూపాన్ని మార్చుకోండి. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. తండ్రి చెప్తారు, నేను వచ్చేది నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు. అర్ధకల్పం పిల్లలైన మీరు రాజ్య పాలన చేస్తారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారం ద్వాపరయుగం ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. వారి అసభ్య చిత్రాలు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. జగన్నాథుని మందిరం ఉంది. స్వయం విశ్వ అధికారులుగా ఉండేవారు. వాస్తవానికి వారి రాజధాని ఉండేది. స్వయం వారే మందిరాలలోకి వెళ్ళి బందీ అయినారు. వారిని నల్లగా చూపించారు. ఈ జగన్నాథుని మందిరం గురించి మీరు చాలా అర్థం చేయించగలరు. ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలియజేయలేరు. దేవతలే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. వారు మీరే పూజ్యులు, మీరే పూజారులు, అన్నీ మీరే అని భగవంతుని గురించే చెప్తారు. మీరే సుఖాన్ని ఇస్తారు, మీరే దుఃఖాన్ని ఇస్తారు అని కూడా అంటారు. నేను ఎవ్వరికీ ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వను అని తండ్రి చెప్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బిడ్డ జన్మించినట్లయితే సంతోషం కలుగుతుంది, మరణించినట్లయితే ఏడవడం ప్రారంభిస్తారు. భగవంతుడు దుఃఖం ఇస్తారు అని చెప్తారు. అరే, ఈ అల్పకాల సుఖ దుఃఖాలు మీకు రావణ రాజ్యంలోనే లభిస్తాయి. నా రాజ్యంలో దుఃఖము అను మాటే ఉండదు. సత్యుగమును అమరలోకమని అంటారు. దీని పేరే మృత్యులోకం. ఇక్కడ అకాల మృత్యువులు ఉంటాయి. అక్కడ చాలా ఖుషీని అనుభవిస్తారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొందరికి ఉంటుంది. కానీ ఇప్పుడు స్వర్గం లేదు కదా,
కొందరు శరీరాన్ని చాలా కాపాడుకుంటారు కనుక ఆయువు ఎక్కువగా కూడా ఉంటుంది. సంతానం కూడా చాలామంది ఉంటారు. పరివారం పెరుగుతూ ఉంటుంది. త్వరగా వృద్ధి చెందుతుంది. ఉదాహరణకి వృక్షం నుండి కొమ్మ రెమ్మలు వెలువడతాయి 50, మరియు దాని నుండి మరి ఇంకొక 50 ఇలా వెలువడుతూ ఉంటాయి. ఎంత వృద్ధి జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే కనుక దీనికి మర్రి వృక్షాన్ని ఉదాహరణగా చూపిస్తారు. పూర్తి వృక్షమంతా ఉంది కానీ పునాది లేదు. ఇక్కడ కూడా పునాది అయిన ఆది సనాతన దేవీ దేవత ధర్మం లేదు. దేవతలు ఎప్పుడు ఉండేవారు ఎవ్వరికీ తెలియదు. మనుషులు లక్షల సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు ఎప్పుడు యోచన చేసేవారు కూడా కాదు. తండ్రి వచ్చి ఈ విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. అంతేకాక పూర్తి డ్రామా ఆది మధ్య అంత్యాలు, దాని వ్యవధి, గడువు మొదలైనవన్నీ తెలుసుకున్నారు. క్రొత్త ప్రపంచం నుండి పాతది, పాత దాని నుండి క్రొత్తది ఎలా తయారవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు స్మృతి యాత్రలో కూర్చుంటారు. ఈ యాత్ర ప్రతి నిత్యము జరగాలి. నడవండి, తిరగండి, కానీ స్మృతి యాత్రలో ఉండండి. ఇది ఆత్మిక యాత్ర. భక్తి మార్గంలో మీరు కూడా యాత్రను చేసేవారు. ఎవరైతే పక్కా భక్తులుగా ఉంటారో వారు చాలాసార్లు యాత్ర చేసి ఉండవచ్చు. ఒక్క శివుణ్ణి భక్తే చెయ్యాలి. అది అవ్యభిచారి భక్తి అని తండ్రి తెలిపిస్తారు. తర్వాత దేవతల భక్తి, తర్వాత 5 తత్వాల భక్తి చేస్తారు. దేవతల భక్తి అయితే పర్వాలేదు, ఎందుకంటే వారి శరీరం సత్వ ప్రధానంగా ఉంటుంది. మనుషుల శరీరం పతితమైపోయింది. వారు పావనమైన వారు. ద్వాపరయుగం నుండి మళ్ళీ అందరూ పతితులైపోయారు, క్రింద పడుతూ వచ్చారు. మీరు ఇతరులకు అర్థం చేయించేందుకు మెట్ల చిత్రం చాలా బాగుంది. జిన్ రాక్షసుని కథ కూడా చెప్తారు కదా. ఈ దృష్టాంతములన్నీ ఈ సమయంలోనివే. ఇవన్నీ మీ గురించి తయారైనవే. భ్రమరం ఉదాహరణ కూడా మీదే. క్రిమి కీటకం లాంటి వారిని మీ సమానము బ్రాహ్మణులుగా చేస్తారు. అన్ని దృష్టాంతాలు ఇక్కడవే. మీరు మొదట దైహిక యాత్ర చేసేవారు. ఇప్పుడు తండ్రి ద్వారా మళ్ళీ ఆత్మిక యాత్ర నేర్చుకుంటూ ఉన్నారు. ఇది చదువు కదా. భక్తిలో ఏమేం చేస్తూ ఉంటారో చూడండి. అందరి ముందు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఒక్కరి కర్తవ్యాలను గురించి కూడా తెలియదు. అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో అని లెక్కించవచ్చు కదా. అన్నీ లెక్కించవచ్చు, తర్వాత తక్కువ అవుతూ ఉంటాయి. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది. ఒకప్పుడు స్వర్గం ఉండేది అని మీకు తెలుసు. భారత్ వాసులు ఎంత రాతి బుద్ధి కలవారైపోయారు. స్వర్గం ఎప్పుడు ఉండేదో వారినే అడగండి. లక్షల సంవత్సరాలని చెప్తారు. మేం విశ్వానికి అధికారులుగా ఎంతో సుఖంగా ఉండేవారము అని. ఇప్పుడు మళ్ళీ బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి అని మీకు తెలుసు. ప్రపంచము క్రొత్తది నుండి పాతదికి అవుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, శ్రమ పడండి. మాయ క్షణ క్షణము మరపింపజేస్తుంది అని కూడా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం నుండి మా లంగరు ఎత్తివేయబడింది. మేం వెళ్తున్నాము అని సదా బుద్ధిలో స్మృతి ఉంచుకోమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నావ ఆ తీరానికి వెళ్ళాలి. మా నావను ఆ తీరానికి చేర్చండి అని పాడతారు కదా. అయితే వారికి తీరానికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. అందుకు స్మృతి యాత్ర ముఖ్యమైనది. తండ్రితో పాటు స్వర్గం కూడా గుర్తు రావాలి. పిల్లలు యువకులైన తర్వాత తండ్రి ఆస్తియే బుద్ధిలో ఉంటుంది. మీరు కూడా పెద్దవారే. ఈ విషయం సరి అయినదేనని ఆత్మ తక్షణం తెలుసుకుంటుంది. బేహద్దు తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గం. బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు కనుక తండ్రి శ్రీమతానుసారం నడవాలి. తప్పక పవిత్రులుగా అవ్వాలి అని తండ్రి చెప్తారు. పవిత్రత కారణంగానే జగడాలు జరుగుతాయి. వారు పూర్తి రౌరవ నరకంలో పడి ఉన్నారు. ఇంకా ఎక్కువగా వికారాలకు వశం అవుతారు కనుక తండ్రి పైన ప్రీతి ఉంచుకోలేరు. వినాశకాలే విపరీత బుద్ధి కదా. ప్రీతి బుద్ధి కలవారిగా చేసేందుకే తండ్రి వస్తారు. కొంచెం కూడా ప్రీతి బుద్ధి లేని వారు చాలామంది ఉన్నారు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చెయ్యరు. శివబాబాను గురించి తెలియనే తెలియదు. అంగీకరించరు. మాయ గ్రహణం పూర్తిగా పట్టుకొని ఉంది. స్మృతి యాత్ర అసలే లేదు. తండ్రి శ్రమ చేయిస్తారు.
సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానులు ఇక్కడ స్థాపన అవుతున్నాయి అని కూడా మీకు తెలుసు. సత్య త్రేతాయుగాలలో ధర్మ స్థాపన జరగదు. రాముడు ఏ ధర్మాన్ని స్థాపన చేయడు. స్థాపన చేసే తండ్రి ద్వారా వారు అలా తయారవుతారు. ఇతర ధర్మస్థాపకులకు తండ్రి చేసే ధర్మస్థాపనకు రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. ప్రపంచాన్ని ఎప్పుడు పరివర్తన చెయ్యాలి అని ఉంటుందో అప్పుడు సంగమ యుగంలో తండ్రి వస్తాడు. తండ్రి చెప్తారు, కల్పకల్పము కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. వారు యుగ యుగంలో అని వ్రాశారు. అర్ధకల్పం భక్తి మార్గం కూడా నడవాలి కనుక తండ్రి చెప్తున్నారు, పిల్లలారా ఈ మాటలు మరవకండి. బాబా మేము మిమ్మలను మర్చిపోతాము అని పిల్లలు చెప్తారు. అరే, పశువులు కూడా వాటి తండ్రిని మర్చిపోవు. మీరెందుకు మర్చిపోతారు? మిమ్మలను ఆత్మ అని అనుకోరా? దేహ అభిమానులుగా అవ్వడం వల్లనే మీరు తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి ఎలా అర్థం చేయిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అలవాటు చేసుకోవాలి. గొప్పగా ధైర్యంగా మాట్లాడాలి. పెద్ద పెద్ద వ్యక్తుల వద్ద మీరు తికమక పడరాదు. కుమారులైన మీరే పెద్ద పెద్ద విద్వాంసులు పండితుల వద్దకు వెళ్ళినప్పుడు నిర్భయులై అర్థం చేయించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము వెళ్తున్నాము. మా నావ యొక్క లంగర్ ఈ పాత ప్రపంచం నుంచి ఎత్తివేయబడింది. మేము ఆత్మిక యాత్రలో ఉన్నాము అని సదా బుద్ధిలో గుర్తు ఉండాలి. ఈ యాత్రనే మీరు చేస్తూ ఉండాలి, ఇతరులతో కూడా చేయించాలి. సెకండ్ పాయింట్, ఎవరైనా గొప్ప వ్యక్తుల ముందు నిర్భయంగా మాట్లాడాలి, తికమక పడరాదు. ఆత్మ అభిమానులై అర్థం చేయించే అభ్యాసం చేసుకోవాలి. వరదానము, వ్యర్థము లేక మాయ అనగా ఏమిటో తెలియని అమాయకులుగా అయ్యి దివ్యతను అనుభవం చేసే మహానాత్మాభవ. మహానాత్మ అనగా సెయింట్, పావన పురుషుడు. వ్యర్థము లేక మాయ అంటే ఏమిటో తెలియని అమాయకుడు. ఎలాగైతే దేవతలు వీటితో ఇన్నోసెంట్గా ఉండినారో అలాంటి మీ దైవీ సంస్కారాన్ని ఇమర్చేయండి. వ్యర్థం అంటే ఏమిటో తెలియని అవిద్యా స్వరూపంగా అవ్వండి. ఎందుకంటే వ్యర్థం యొక్క ఆవేశం చాలాసార్లు సత్యత యొక్క స్పృహను, యథార్థత యొక్క తెలివిని సమాప్తం చేసేస్తుంది. అందువలన సమయము, శ్వాస, మాట, కర్మ అన్నింటిలో వ్యర్థం నుండి ఇన్నోసెంట్గా అవ్వండి. ఎప్పుడైతే వ్యర్థం యొక్క అవిద్యగా అవుతారో అప్పుడు దివ్యత స్వతహాగా అనుభవం అవుతుంది. అంతేకాక అనుభవం కూడా చేయిస్తుంది. స్లోగన్, ఫస్ట్ డివిజన్లో రావాలి అంటే బ్రహ్మబాబా అడుగుపై అడుగు ఉంచండి. అవ్యక్త ఇషారా. పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా హోలీ రోజు మనుషులు పరస్పరం కౌగలించుకుంటారో అలాగే ఇక్కడ సంస్కారాలను కలుపుకొని వెళ్ళటమే మంగళ మిలనం. ఒకరి సంస్కారాలను మరొకరు తెలుసుకొని పరస్పరం స్నేహంతో కలుస్తూ ఉండాలి. ఎవరితోనైనా విశేష స్నేహం ఉంటే వారితో బాగా కలిసిపోతారు. అలాగే పరస్పరము కలిసిపోవడానికి ఎంత నాలెడ్జ్ఫుల్లో అంత సరళ స్వభావము కలిగిన వారుగా కండి. ఓం శాంతి.